ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి విష్ణువును మెప్పించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గ్వాసర గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకట నారాయణం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామాయణం బహద్దరు వారికి ఒకే సమయములో కనబడి రాబోవు శ్రావణ శుక్ల విధియ ముఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలియుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి